థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు వెంకటేష్ కాకుమాను గారిని మాట్లాడవలసింది. నమస్కారం. హలో అండి. హలో. సో అలనాటి రామచంద్రుడు అనే టీజర్ చూడగానే, ఆ సాంగ్స్, ఆ వైబ్స్ చూడగానే మాకు సీతారామ మూవీ ఆ వైబ్స్ కనిపిస్తున్నాయి. అంత ఆ మూవీ లాగా అంత ప్లెజెంట్గా ఉండబోతుందా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? Actually, our time, no, I think Sitaramam movie release date, the time we started, our time we started the movie, that time Sitaramam wasn't released. We didn't know, right? We didn't know about Yavaledu our time, no. But after watching that movie, we got back the confidence. Like, Naku Telusu, Telugu audience, Pedda Manasu undi, they accept brilliant performances and they accept good stories and good performances. So Deepak garu kuda, he is not a Telugu hero, Mrunal garu kuda Telugu not a Telugu hero. So it's a big heart of the Telugu audience, and they are all of the and the media also, they are so welcoming. I don't even feel, I'm not a Telugu. I'm really feeling ippudu ayamna nenu Telugu ammayi. So Actually, you studied psychology, right? Yes sir. మీరు యాక్టింగ్ ఎందుకు చూస్ చేసుకున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీస్? జాబ్ రాలేదన్నా, లేదంటే యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా? సైకాలజీ గుర్తుపట్టలేదు వచ్చేసి. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఐఎమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ ఆర్టిస్ట్. మై ఫ్యామిలీలో very much belong to the classical gharanas. I was also maybe a classical dancer, state theatre. I did theatres in Bengal. So psychology, actually I wanted to study psychology, to get into the deeper depths of art forms, very art forms. So we have to get into the psychology of the director, first of all the character, whichever art forms we do, even theatre also, street plays, movies. So psychology is the only subject through which we can get into even culture. Ipudu I am not looking, I am not a Bengali ammai, I mean if on screen. So that psychology is the subject which has helped me a lot to grow and to nurture my creativity inside me. So I felt I always wanted to be a psychologist also, but while pursuing my master degree, I stepped into the film industry. That is actually helping me grow chala. Okay, అనిపించింది. ఇక్కడే చాలా ఒక్క స్టిల్స్లోనే చాలా వేరియేషన్స్ చూపించారు. సో ఓవరాల్గా యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా డిఫికల్ట్గా అనిపించిందా మీకు? Thank you ma'am. Actually first the main and foremost thing is ఈ మూవీలో ఓన్లీ ఐ ఫెల్ట్ మీరు చాలా క్యూట్గా ఉన్నారు, మీరు చాలా అందంగా ఉన్నారు, ఇది కాదు ఓన్లీ పర్ఫార్మెన్స్ కూడా బాగా వచ్చింది. ఐ ఫెల్ట్ దిస్ కాంప్లిమెంట్ మేబీ ఐ విల్ గెట్ ఈ మూవీ రిలీజ్ తర్వాత. అందుకే ఐ చూస్ దిస్ రోల్. వెరీ డిఫికల్ట్ బికాజ్ నేను బెంగాలీ అమ్మాయి. సో ఈ మూవీలో పెద్ద డైలాగ్స్ ఉంది, సో మెనీ అప్స్ డౌన్స్. ఫస్ట్ హాఫ్ వన్, second half another pace, so ups and downs. So we did a lot of hard work, but little confidence and hope. Actually I have a koncham hope undi ki maybe entire Telugu audience will feel mana daughter, mana son. So, all the very best. Venkatesh garu. అలాంటి రామచంద్రుడు ఆ పాట ఉంది కదా, మీరు ఎలా ఉన్నారు? రామచంద్రుడా శ్రీకృష్ణుడు క్యారెక్టర్ సినిమాలో అంటే బయట సినిమాలో సార్ నా పాత్ర పేరు సిద్ధార్థ అనే వ్యక్తి రామచంద్రుడు లాంటి వాడు. అంటే ఒకరిని మోసం చేయడు, ఒకరిని హాని చేయడు, ఒకరిని ఒక అబద్ధం చెప్పడు. ఈజ్ వెరీ నైస్ గా. ఇంట్లో చాలా ఇబ్బంది పడుతుంది, ఇంతమంది ఉన్నారైతే అస్సలు ఉండలేదు. అంటే డైరెక్ట్గా చెప్పినప్పుడు మీరు ఆ స్టోరీని ఎలా రిసీవ్ చేస్తున్నారు? డైరెక్ట్గా కథ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? కథ చెప్పినప్పుడు డైరెక్టర్ గారు ఆర్టిస్ట్ మంచి ఇమోషనల్ కోడ్ చాలా బాగుంది సార్. ఏంటంటే రెండు దీంట్లో ఒక తండ్రికి కూతురికి మధ్య ఉండే అనుబంధం ఉంటుంది, ఇంకొకటి ఒక తల్లికి కొడుకుకి అనుబంధం ఉంటుంది కదా. ప్రత్యేకంగా దీంట్లో బ్రహ్మాజీ గారు ధరణి మోక్ష వేసిన ధరణి పాత్ర చాలా ప్యూర్ ఎమోషన్స్.
అది ప్రతి అమ్మాయి జీవితంలో వాళ్ళ తల్లిదండ్రులు అబ్బాయిని కోరుకుంటుంది జీవిత భాగస్వామి. సో దాని గురించి నాకు చాలా బాగా నచ్చింది సార్, చాలా మంచి ఎమోషన్. యాక్చువల్లీ చెప్పాలంటే దిల్ రాజు గారు చాలా బిజీ ఉన్నారు. ఇప్పుడు గేమ్ చేంజర్ ఆ సినిమా రిలీజ్ అయిన హడావుల్లో ఉన్నారు కదా. ఈ సినిమా ఆయన తీసుకొని రిలీజ్ చేయడానికి కారణం ఏంటి ఆ బ్యానర్లో? ఆయనకి ఏం నచ్చింది ఈ సినిమా? డైరెక్ట్గా చెప్పండి. సార్ ఆన్సర్ చెప్పండి. చాలా మంచి క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు చాలా మిత్రులు ఉన్నాయి బయట. ఏమని అంటే మేము కూడా అవుట్ సైడ్ కదా ఇండస్ట్రీ, ఏదో మేము అవుట్ సైడ్ వెళ్ళాం కానీ మూవీ అనేది బాగా పిచ్చి ప్రతి మూవీ చూసేవాడు. అవన్నీ పక్కన పెడతాయి. మిత్రులు ఏముంటాయంటే ఇండస్ట్రీలో కష్టము, కొత్త వాళ్ళు నిలవలేరు, కొత్త వాళ్ళు రాలేరు ఇవన్నీ చాలా ఉన్నాయి. సో కంటెంట్ మన డైరెక్టర్ చెప్పినప్పుడు ఆయన యాక్టర్స్ని ప్రపోజ్ చేసి డెమోస్ అన్ని చూపించినప్పుడు వీఆర్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ వీ మూవ్ ఆన్ విత్ ఆల్ ద న్యూ టాలెంట్. తర్వాత దిల్రాజు గారు మా క్లోజ్ ఫ్రెండ్, వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట. యాక్టింగ్కి వచ్చారా అంటే మీ ఇన్స్పైర్ చేసిన యాక్టర్ ఎవరు? పవన్ కళ్యాణ్, చిరంజీవి, ఇలా మీకు ఎవరు మీ ఫేవరెట్ హీరో ఎవరు? అంటే మన ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరో నుంచి నాకు ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్స్ ఇన్స్పిరేషన్ సార్. కానీ నేను చిన్నప్పటి నుంచి అది ఉండేది, ఆ పిచ్చి అనేది మనం తెలుగులో ఉండదు. తెలుగులో అంటే సినిమా అంటే మనకి పిచ్చి, మన రక్తంలో ఉంటుంది అది. సో చిన్నప్పటి నుంచి సినిమాలో ఫస్ట్ డే చూడడము, ఎస్పెషల్లీ మా సినిమాలు బాగా ఇష్టం నాకు. సో నాకు కొంచెం తెలివి వచ్చిన టైంకి ప్రభాస్ గారి బిల్లా సినిమా రిలీజ్ అయింది ఆ టైంలో. సో అప్పుడు ప్రభాస్ గారిని చూసి అబ్బా మీ ఫ్యాన్ ప్రభాస్ అంటే బాగా ఇష్టం, కొంచెం ఎక్స్ట్రా ఇష్టం. అలాగే ప్రభాస్ ఫ్యాన్. ప్రభాస్ గారు ప్లస్ ఎన్టీఆర్ గారు కూడా నాకు చాలా బాగా ఇష్టం. డైరెక్టర్ సార్ భూత